చాలే ఏం లేదు బాబు కట్ చేయండి అందరూ. ఓకే, ఎన్ని కత్తులు పెట్టారు అన్ని కత్తులు పెట్టారు. ఆడేసుకోవాలా నోట్లో స్పూన్ పెట్టుకున్నారు. ఇంకోసారి పెట్టమా అన్నా సుజనా, అన్నా సుజనా నువ్వు మధ్యలోకి రా చెప్తా. కాదు కాదు ఊరినట్టు కట్ చేసినట్టు పట్టుకో, ఫోటో తీసుకునేస్తాను. నువ్వు కూడా రా మధ్యలోకి రా. మేడం మీరు అందరూ మహిళలందరూ రండి. ఓకే ఓకే మేడం, మేడం అందరూ నిలబడి కూర్చోబెట్టు. వెళ్ళిపోతుంది. ఓకే 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 ఇంకా సినిమా గంట కూర్చోబెట్టు. నరేష్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మా జనసేన పార్టీ వీర మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి మనం గౌరవించుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక తోబుట్టుగా, ఒక అర్ధాంగిగా, ఒక కూతురుగా మన జీవితాల్లో ఒక దిశానిర్దేశం చూపించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మహిళలు. వాళ్ళని ఖచ్చితంగా మనం సగౌరవపరచుకోవాలి. అదేవిధంగా ఈరోజు కుటుంబ పోషణని ఒక పక్క చూసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఈరోజు కుటుంబాలని సైతం కొంచెం పక్కన పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి వీర నారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా. ఎందుకంటే మేము మగవాళ్ళం ఎన్ని చేసుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేసినా ఆడవారిగా మీరు ధైర్యంగా ముందరకు వచ్చి నిలబడడం నిజంగా ప్రశంసనీయం. మీలాంటి వారి మహిళల ఆశీస్సులంతా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారికి, అదేవిధంగా మన జిల్లా పరిశీలకులు అజయ్ గారికి, అదేవిధంగా మన నెల్లూరు జిల్లా కమిటీ మొత్తానికి మీ అందరి ఆశీస్సులు ఇచ్చి ముందరికి తీసుకురావాలని చెప్పి సెలవు చేసుకుంటూ, అదేవిధంగా మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం మహిళల గురించి చెప్పుకోవాలంటే పురాణంలో రామాయణంలో సీతాదేవి
ఆమెకున్న ఓర్పు సహనం ఎంతో గొప్పదైనది. అదేవిధంగా మన స్వతంత్రానికి వన్నె తెచ్చిన మహిళ ఎవరన్నా ఉన్నారంటే ఝాన్సీ లక్ష్మీబాయిని మనము ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సరోజినీ నాయుడు గారు, అదేవిధంగా ప్రస్తుత కాలంలో సునీతా విలియమ్స్ గారు, ఆమె ఇప్పటికీ 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తారో రారో అని తెలిసినప్పటికీ అయినా కానీ ఎంతో ధైర్య సాహసాలతో ఆమె ఇప్పటికీ అంతరిక్షంలోనే ఉన్నారు. అదేవిధంగా బాలలత మేడం గారు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్గా కాళ్ళు చేతులు పని చేయకపోయినా ఒక కృషి పట్టుదలతో మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి బాలలత మేడం గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఎంతోమంది మహిళల గురించి మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు మగాడు ఖచ్చితంగా వెనకుండి తోడు నీడగా ఉండి నడిపిస్తే మహిళ ఏదైనా ప్రపంచాన్నే జయిస్తుంది అన్న ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఒక తండ్రిగా, యుక్త వయసులో అన్నతమ్ముడిగా, అదేవిధంగా ఒక భర్తగా, అదేవిధంగా ఒక తల్లికి కొడుగ్గా ఒక పురుషుడు మహిళకి వెనుకుంటే ఆ మహిళ ప్రపంచాన్నైనా జయిస్తుందన్న ఉదాహరణ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహిళ ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తల్లిగా ఎన్నో రూపాలు మలుచుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దయచేసి మహిళలను గౌరవించడం నేర్చుకోండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.